రైతు గురించి వచ్చేటువంటి ఆ ప్రోగ్రామ్ని బాగా చూసేవాళ్ళము, దాంతో చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. అంటే ఎప్పుడు అనుకున్నాం వ్యవసాయం మేము మా జాబ్ అయిపోయిన తర్వాత అంటే రిటైర్మెంట్లో వ్యవసాయం చేయాలి అని అనుకున్నాము. అప్పట్లో పెళ్ళైన కొత్తలో కొంచెం భూమి కొనుక్కొని ఉండే, మాకు తగ్గట్టు కరోనా లాక్డౌన్ రావడం వల్ల ఇదే మంచి టైం అనుకొని అప్పుడు స్టార్ట్ చేశాము. అంటే అప్పటి వరకు ఎప్పుడు సాటర్డే సండే వచ్చినా ఎక్కడైనా రైతులు ఉంటే చుట్టుపక్కల సిటీ చుట్టుపక్కల వెళ్ళి చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ కొనుక్కొచ్చేవాళ్ళం. అయితే అప్పుడు అనిపించింది ఇట్లా మనం ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కొందరి దగ్గర కొన్ని దొరుకుతున్నాయి, ఇంకొక రైతు దగ్గర ఇంకో కొన్ని మాత్రం దొరుకుతున్నాయి, అట్లా ఎంతరి దగ్గర పోయి తెచ్చుకుంటాము అన్న ఉద్దేశంతో మనమే స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్న చిన్న ఆలోచనతో మేము స్టార్ట్ చేసామండి. మాకు ఎటువంటి అనుభవం లేదు, బుక్స్లో చదివింది వేరు, బట్ మట్టిలోకి వెళ్ళి వ్యవసాయం చేస్తే మట్టిని ఎలా దున్నాలి, విత్తనానికి అన్న విషయం అయితే అసలు ఏమి తెలియదు. మా అత్తమామలు వ్యవసాయ రంగంలో ఉండబట్టి వాళ్ళ సహకారంతో మేము సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు, అంటే చాలా మంది అనుకుంటారు పెద్దవాళ్ళతో అసలు ఇప్పుడు ఎవరు మాట్లాడని కూడా మాట్లాడట్లేదు, అంటే అవుట్డేటెడ్గా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఇంటర్నెట్ ప్రపంచంతో ఇప్పుడు ఇంకా మనకి ఏఐ వచ్చేసింది, ఏఐని తోడుపెట్టుకొని ఇంకా అసలు పెద్దవాళ్ళంటే ఇప్పుడు వాళ్ళతో అసలు మాట్లాడే వాళ్ళు కూడా లేరు చెప్పాలి అంటే ఊర్లలో. వాళ్ళ అనుభవాలు నేను ఎక్కువ తీసుకున్నానండి. అంటే అప్పుడు మీరు ఏ పంటలు వేసేవాళ్ళు, ఎట్లా చేసేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇట్లా వేసుకున్నాం మేము అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎంత చక్కగా, అమ్మ మేము మాకు కావాల్సిన ప్రతిదీ మేము కార్తులకు అనుగుణంగా వేసుకునే వాళ్ళము. అప్పుడు అసలు మాకు పత్తే లేదు, ఇట్లా మిర్చి లేదు, ఇప్పుడు పండిస్తే పత్తి లేకపోతే మిర్చి లేకపోతే వరి అంతే. కానీ మేము అప్పుడు నువ్వులు, అవిసెలు, శనగలు అన్ని పండించుకునే వాళ్ళం. మాకు కావాల్సినవన్నీ కూడా మేము అసలు ఎక్కువ కొనుక్కునే వాళ్ళం కాదు, పండించుకున్న నువ్వులతో సంవత్సరం అంతా ఆయిల్ నూనె పట్టించుకొని ఎంత కమ్మగా చేసుకొని తినేవాళ్ళము అంటూనే ఉన్నాను. ఏదైనా కొత్త విషయం కనిపించింది, దొరికింది అంటే దాన్ని వదిలిపెట్టకుండా నేర్చుకునేంత వరకు ఆగను. అంటే అనుకుంటాం మనకు కొద్దిగా తెలియగానే ఇంకా ఇదేనేమో ఇంతేనేమో అని అనుకుంటాం, కానీ అది చాలా పొరపాటు. మనకు తెలిసింది అతి కొద్ది. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను స్పీచ్ చెప్పబోతున్నాను. Farmer is important person is our country. He grows fruits and vegetables, crops and for himself. Thank you. He lives in a village. He gives simple and honest life. He grows vegetables, fruits and కన్ఫ్యూజన్స్ అక్కర్లేదు. పాలేకర్ గారి మెథడ్ గొప్పదా లేదా మరొకరి విధానం గొప్పదా ఇంకొకరి విధానం గొప్పదా అసలు చర్చకు వచ్చే అంశమే కాదు. విత్తనం యొక్క విజ్ఞానం తెలిస్తే చాలు నా దృష్టిలో, నేను అనుకోవడం. వ్యవసాయ విధానం విత్తనమే నేర్పిస్తుంది. ఏ కార్తల్లో ఏ విత్తనం వేయాలి, ఏ కార్తల్లో ఏ విత్తనం పండుతుంది, ఆ విత్తనోత్పత్తులు మనం ఎప్పుడు తినాలి, మన ఆరోగ్యానికి ఏది మంచిది అవుతుంది. మీరు చూడండి, కూరగాయల్లో టమాటో లేని కూరను మనం చేయలేము. వాస్తవానికి టమాటో మన దేశానికి కాదు, ఒక 300-350 సంవత్సరాల ముందు మన దేశానికి వచ్చినటువంటి ఒక కూరగాయల్లో ఒకటి. అంతకుముందు ఉండేదంట టమాటో ఆకారంలో రామ్ములక్కాడ అనేటువంటిది ఉండేది, ఎల్లో ఇష్ కలర్. అది సలాడ్గా ఉపయోగించేది, వెజిటబుల్గా కాదు, ఫ్రూట్గా ఉండేది. టమాటో ఫ్రూట్, అది వెజిటబుల్ కాదు. అది కమర్షియలైజ్ అయిపోవడం. ఇప్పుడు నేను చెప్పాను, వ్యవసాయమే మన సంపద, మన దేశం యొక్క సంపద. వ్యవసాయం ఆధారంగా లేనటువంటి కొన్ని దేశాలకి ఆదాయం సమకూర్చుకోవడానికి మన చేత బలవంతంగా సంకరపరిచినటువంటి విత్తనాలు ఇవ్వడం, ఆ విత్తనోత్పత్తులను వారి దేశాలకు ఎగుమతి చేసుకునేటట్టు చేయడం. మనం 3 రకాల విప్లవాలను గమనించాం. ఏదంటే హరిత విప్లవం, అలాగే శ్వేత విప్లవం, పారిశ్రామిక విప్లవం. 3 అనతి కాలంలోనే బలవంతంగా మన మీదకి ఒక ఉద్యమం లాగా, ఒక రాకెట్ లాగా మన మీదకి వచ్చి పడ్డాయి. మన మీద కంటే రైతుల మీద. వ్యవసాయం ఎప్పటికీ వ్యాపారం బానే కాదు, వ్యవసాయం ఒక జీవన విధానం. మీరు రైతులు గమనిస్తే ఏ వ్యవసాయ రైతుకైనా సరే ఆదాయానికి వచ్చేటువంటి పంటలు కొన్ని ఉన్నాయి, కానీ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేయడు. విత్తనాలు తీసుకొచ్చాడు, పంట వేశాడు, కలుపు తీశాడు. నుంచి చర్చించుకునేటువంటి విషయం
కరెక్ట్గా పూర్వం పెద్దవాళ్ళు చేసినట్టునే ఇక్కడ కొత్తగా ఏది కూడా మాట్లాడుకోలేదు. ఈ 3 రోజులు విత్తనాలను పండించుకోవాలి, పంచుకోవాలి, మళ్ళీ తెచ్చుకోవాలి. ఇదే అంటే ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల నుండి గ్రామాల్లో ఉన్నటువంటి ఒక కల్చర్. మరి అలాంటి కల్చర్ని మనం తిరిగి తెచ్చుకోవడం మాత్రమే ఇప్పుడు ఈ కార్యక్రమాల ద్వారా చేస్తున్నాం. కొత్తగా మనం ఏది ఇక్కడ సృష్టించడం లేదు, విత్తనాలను సృష్టించడం లేదు, విధానాన్ని సృష్టించడం లేదు. మరి ఇక్కడ ఒక్కటే ఏంటి ప్రాబ్లం మనకి అంటే ఛాలెంజెస్ మన ముందర ఇదే. ఇక్కడ ఏదో అనుకున్నట్టుగా అంత ఈజీగా ఆ వ్యవసాయాలు జరగడం లేదు, అంత ఈజీగా అనుకున్నట్టుగా పండించిన పంటకి రేట్లు రావడం లేదు. దీని వెనకాల ఉన్నటువంటి ఆ ఛాలెంజెస్ ఏంటి, మరి అవన్నిటిని ఎదుర్కొని ప్రతి ఒక్కరూ ఈ విత్తనాలను, ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే అది ప్రాక్టికల్గా చాలా చాలా సవాళ్ళతో కూడుకున్నటువంటి తప్పనటువంటి ఒక జంక్షన్లో మనందరం ఉన్నాం. ఎందుకంటే మరి ఈరోజు మనం ఆహారం ద్వారా మనకి ఔషధాలు ఉన్నటువంటి సంపదను పోగొట్టుకుని మనం ఇప్పుడు ఔషధాలనే ఆహారంగా తీసుకునే ఒక స్టేజ్కి మనందరం వచ్చాం. మరి ఇది ఇంకా ముందు కొనసాగేలాగా మనకు అనిపించడం లేదు. ఎందుకంటే మనం ఇంట్లో భయంకరమైన రోగాలు అనుకోండి, ప్రతి ఒక్కటి వేస్తే మనము అన్నీ ఉన్నా ఎంతో టెన్షన్తో ప్రతి ఒక్కరం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇప్పుడు అందరు కూడా తిరిగి మన పాత వంటలు, పాత పంటలు అనే విధానంలో మళ్ళీ కొంచెం సమాజంలో మార్పు ప్రారంభమైంది. మరి ఆ మార్పును ఇంకా విస్తృతంగా తీసుకెళ్ళడానికి CGR గత 16 సంవత్సరాలుగా పర్యావరణం కోసం కృషి చేస్తూ, మరి వ్యవసాయాన్ని వదిలేసి పర్యావరణం గురించి మాట్లాడడంలో అర్థం లేదు. కాబట్టి పర్యావరణంలో వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైన భాగం. దాన్ని మేము ఆ సబ్జెక్టును కూడా స్పృశించాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఈ విత్తనాల పండుగ నిర్వహించుకుంటున్నాం. కేవలం రైతులు, సీడ్ సేవర్సే కాకుండా విశ్వవిద్యాలయాల నుండి విద్యార్థులు, ఇలా రకరకాల వాళ్ళు మనకి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారి యొక్క భిన్న అభిప్రాయాలను మనకు తెలియజేయడం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి వారు ఇచ్చినటువంటి అన్ని సలహాలు, సూచనలను మేము పరిగణలోకి తీసుకుంటూ మరి మా యొక్క కమిటీ ఏదైతే ఉందో అందరము అతి త్వరలో కూర్చుని ఇక్కడ మనకు వచ్చినటువంటి ఏవైతే సలహాలు, సూచనలు ఉన్నాయో నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలకి, పౌర సమాజానికి ఆ నివేదికను అందిస్తుంది CGR అనేది మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. మేము కర్టన్ రైజర్ ప్రోగ్రాం పెట్టినప్పుడు పెద్దలు ఇంతకుముందు ఫార్మర్ అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు రావడం జరిగింది. వారు ఒక మంచి సూచన చేశారు. మరి మామూలుగా వ్యవసాయం చేస్తూ ఉన్నారు, ఆర్గానిక్ అది ఇది, వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, కానీ దానికి ప్రతిఫలం అనేది అంతగా లేదు. కాబట్టి ఎవరైతే ఈ దేశ విత్తనాలతో ప్రకృతి విధానంలో వ్యవసాయం చేస్తారో వాళ్ళకి ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ ఎక్కువగా ఉండాలి అనేది వారు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే కోదండరెడ్డి గారు మనకి ఫార్మర్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. వారు ఏం చెప్పారు అంటే విత్తనం యొక్క దాని ఆధిపత్యం రైతు దగ్గరే ఉండాలి, కార్పొరేట్స్ అండ్ కంపెనీల దగ్గర వ్యవసాయం బాగుంటుందని వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు. ఈ రెండు నేను కేవలం ఉదాహరణకు చెప్పాను. ఇట్లా ప్రతి ఒక్కరూ ఎన్నో సలహాలు ఇచ్చారు. మరి అవన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకొని మరి ఇవన్నీ ద్వారా ఒక నివేదికను తయారు చేసి మళ్ళీ తృతీయ విత్తన పండుగకు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో, అంటే ఈ అనుకున్న విషయాలలో మనం ఏం సాధించాము, ఇంకా ఏం సాధించాలి అని ఒక విషయంతో మీ అందరి దగ్గరికి మళ్ళీ తృతీయ విత్తన పండుగకి మేము వస్తామని తెలియజేస్తూ, అలాగే ఒక స్వచ్ఛంద సంస్థగా మేము చేయగలిగిన పరిధి మాకు ఉంటుంది. ఆ పరిధిలో మేము చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ఇంకా ఎవరైనా అంటే దీనికంటే బెటర్గా ఇప్పుడు మేము చేసే విధానాల కంటే మంచి ఆలోచన కానివ్వండి, మంచి ఆచరణ కానీ ఉంటే మీరు తప్పనిసరిగా మాకు తెలియజేయవచ్చు. మేము దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ కార్యక్రమాలలో ఇంకా అద్భుతంగా ప్రణాళికబద్ధంగా చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని అంటే మాకు ఒక ఐడియా ఇచ్చి ముందుండి నడిపిస్తున్న నర్సన్నకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే దిలీప్ రెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్టాల్స్ వాళ్ళందరికీ ఈ సభాముఖంగా నేను
ఆధునిక సమాజంలో ఎక్కడ చూసినా కానీ అన్ని హైబ్రిడ్ సీడ్స్, ఇన్ఫ్యాక్ట్ అవి విత్తనాలే కాదని చాలామంది, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ వక్తలు మాట్లాడుంటారు, మన చందూల్ మాట్లాడుంటారు, మన నరసింహారెడ్డి గారు ఉన్నారు, మాపల్లె చారిటబుల్ ట్రస్ట్. అంటే ఒకసారి వాటిని మనము జన్యు మార్పిడి చేసిన తర్వాత అవి విత్తనము అనే గుణం కోల్పోయే పరిస్థితి అన్నమాట. సో కాబట్టి మన యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలనుకున్నా, మన యొక్క నేలను పరిరక్షించుకోవాలనుకున్నా, మన వాతావరణాన్ని పరిరక్షించుకోవాలనుకున్నా, లేకుంటే మన మానవ మనుగడను పరిరక్షించుకోవాలనుకున్నా కానీ ఇలాంటి విత్తన పండుగలు చాలా అవసరం. సో నేను మనస్ఫూర్తిగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ దానిలో ఉన్న ఆర్గనైజర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలా అవి తక్కువే, మీరు జిల్లా స్థాయిలో చేయాలన్నారు, అది నిజంగా ఒక మంచి ఆలోచన, మంచి ప్రయత్నం. దీంట్లో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ 60,000 కోట్ల అప్పుతో ఉంది. ఆయన అప్పులు తెస్తూ ఉన్నారు, మన దగ్గర రైతుల దగ్గర కొంటూ ఉన్నారు. అది ఎన్ని రోజులు కొనగలుగుతారు? తర్వాత చాలామంది మిల్లర్లు మన కష్టం వెళ్ళి తీసుకొని మన ధాన్యాన్ని నమ్ముకొని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇంకా బాకీలు పెట్టేటువంటి సందర్భంలో ఇవన్నీ ప్రధానమైనటువంటి సమస్యలు మన ముందు ఉన్నాయి. వీటన్నిటిని ఫేస్ చేసుకుంటూ పోవాలన్నప్పుడు రైతులు కూడా అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది. మనం కూడా ఆల్టర్నేటివ్ పంటల కొరకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మిత్రులు ఇంతకుముందు శ్యామ్ సుందర్ రెడ్డి గారు చెప్పినారు, అర్జున్ రెడ్డి గారు చెప్పినారు కూతల విషయం. శాసనసభలో, శాసన మండలిలో ప్రతి సమావేశాల్లో ఎవరో సభ్యులు దేవదెత్తా ఉంటారు. దానికి ప్రభుత్వం, అటవీ శాఖ మంత్రి గారు ఏం చెప్తారంటే కూతులను పట్టుకుంటున్నాం, స్టెరిలైజ్ చేస్తా ఉన్నాం. అంటే ఆ స్టెరిలైజేషన్ సెంటర్ నిర్మాణంలో ఉంది. ఈ కూతురు తీసుకొని నిర్మాణం ఎప్పుడు వాడేదా? ఇవన్నీ ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది కాదు. మనమేమో కూతుర్ని నమ్మాలంటే భయపడతాం, కానీ వాటి వల్ల తీవ్రమైనటువంటి నష్టం రైతులు జరుగుతూ ఉంది. నా చిట్యాల దగ్గర ఒక 4 ఎకరాల్లో మ్యాంగో గార్డెన్, దాంట్లో పనిచేసేవాడు కూరగాయలు పెట్టారంటే వచ్చి కూతురు ఏడికాడికి పీకేసిపోతా ఉన్నాయి. నేను పోయినసారి నెయ్యగా తీసుకొని పోయాను, దీన్ని ఇట్లా భయపడ్డావు లేదని అంటే చెప్తా ఉన్నాను. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, ఈ కూతురు సమస్య. కానీ మీరు చెప్పినటువంటి సొల్యూషన్స్ నిజంగా అక్కడ నుండి వ్యవసాయం చేసేవాడికి సాధ్యమైంది తప్ప ఈ ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్తో కాదు. ఎవరికో మనం పోయి చెప్తే వాడు మనం ఉన్నంత సేపు చేస్తారు, తర్వాత పోయి అడిగినాం అనుకోవడం అయిపోతుంది. దీనికి అసలు సిసరైనటువంటి సమాధానం కనుక్కోవాల్సినటువంటి అవసరం. కోతలని ఏ విధంగా మనం పాల్గొనాలి? ఈ స్టెరిలైజేషన్ ఎక్కడో ఒక దగ్గర సెంటర్ పెడితే సరిపోయేది కాదు. ఎందుకు ఇవి వస్తున్నాయి అనే దాని మీద కూడా ప్రభుత్వాలు ఆలోచన చేస్తే ఏంటంటే అడవులు కొట్టేస్తున్నాం, అడవుల్లో ఉండేటువంటి పండ్లు పొలాలు తినేవి గతంలో, ఇవి అక్కడ ఏమి లేవు కాబట్టి వస్తున్నాయి. ఇవి ఒకటే కాదు, ఇప్పుడు ఆఖరికి సింహాలు, చిత్తపూళ్ళు, పులులు కూడా గ్రామాల వైపు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. పర్యావరణాన్ని మనం ఎంత ఇబ్బంది పెడతా ఉన్నామో అంత ఇబ్బంది ఈ జీవజాతులు మనం కూడా ఇబ్బంది పెడతా ఉంటాయి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరి 10 సంవత్సరాలుగా కౌన్సిల్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణం మీద, హరితహారం మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసి లక్షల కొద్ది చెట్లు నాటించేటువంటి కార్యక్రమం. ఆ తర్వాత ఇలా పాత పద్ధతుల్లో విత్తనాలను పూజించుకోవచ్చినటువంటి అవసరం ఉందని నేను ఈ మధ్యకాలంలో రాజస్థాన్ 2-3 రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు గొట్టెలని పండేది అంట. గొట్టెలు అంటే రెడ్ రైస్. అక్కడ మనం బాస్మతి కంటే ఎక్కువ ప్రియారిటీ గొట్టె రైస్. వాడు ఇంతే పెడతాడు రెడ్ రైస్ అనేది. అంటే అటువంటి విత్తనాలకు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బాగా డిమాండ్ ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఆరోగ్యరీత్యా, మన అవసరాల రీత్యా, మన భూముల యొక్క సాంద్రతను రక్షించుకునేటువంటి విషయంలో
ఈ పాత విత్తనాలు చాలా అవసరం. దాన్ని మనం ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వాల మీద, మన మీద. కాకపోతే దీంట్లో ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే గిట్టుబాటు ధర రాదు అనేటువంటి ఒక అపోహ ఉంది, ఆయన వాస్తవాలు కూడా. కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు డిక్లరేషన్ చెప్పినారు, ప్రభుత్వాలు ఏం చేయాలా, మనం ఏం చేయాలనేటువంటి తప్పనిసరిగా దాని గురించి మనం అంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే థియరీ ఈజీ, ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు ఉంటాయి, అమలు చేయడంలో చాలా కష్టమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా మరి కౌన్సిల్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ మరి 16 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాల్లో పర్యావరణాన్ని రక్షించడానికి, దాంతోపాటు పాత విత్తనాలను కాపాడుకోవడానికి, రైతులను చైతన్యవంతులుగా చేయడానికి ఈ చేస్తున్నటువంటి కృషికి నేను లీలా లక్ష్మారెడ్డి గారికి, దిలీప్ రెడ్డి గారికి, దొంతి నరసింహారెడ్డి గారికి, ఈరోజు పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలను మనం ప్రమోట్ చేసే విషయంలో ఇంకా కూడా ప్రజల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరం. చాలామందికి ఏంటంటే ఏదే రోజు సీరియస్గా తీసుకోతారు, కానీ తనకు వరకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరికైనా. ఇంతకుముందు చెప్పినారు క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోతుందని, వాస్తవమే. దానికి కూడా మన ఆహార పద్ధతులే ప్రధానమైనటువంటి కారణమని శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని రక్షించుకోవడం, మన పాత పద్ధతుల్లో సంరక్షించుకోవడం కూడా మంచిదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, అది ప్రత్యేకంగా ఈ నిర్వాహకులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.